time of the construction materials to build the long building. Guru Maharaj personally was sleeping outside to take care of this property of ISKCON. బెంగాల్లో మాయాపూర్లో మీరు చూస్తే లాంగ్ బిల్డింగ్ అక్కడ ఉందన్నమాట. అంత పొడవైనటువంటి బిల్డింగ్ బెంగాల్లోనే లేదు, మాయాపూర్లో ఉండేది. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు గురు మహారాజు బయట పడుకున్నారంట రాత్రిపూట. ఎందుకు బయట పడుకున్నారని చెప్పి ఒక భక్తుడు అడిగితే, ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ దొంగతనం జరగకుండా ఉండడానికి నేను కాపలా పడుకున్నాను అని చెప్పి గురు మహారాజు గారు చెప్పారు. Now ఐ వాంట్ హాఫ్ ఎ మినిట్. yes, please. ఒకసారి జంషెడ్పూర్ నుంచి స్టీల్ తెస్తున్నారంట మాయాపూర్ ప్రాజెక్టుకి లారీలో. గురు మహారాజు వెళ్ళారంట కొనుక్కొని తీసుకురావడానికి. వాళ్ళ లారీ డ్రైవర్ ఒక టీ షాప్ దగ్గర టీ తాగడానికి ఆపాడంట. వర్షం పడతా ఉందంట. గురు మహారాజు లారీలో ముందు క్యాబిన్లో కూర్చొని ఉన్నారంట. ఆ టీ షాప్ దగ్గర ఆ స్టీల్ లారీ ఆపితే వెనకాల నుంచి చువ్వలు లాగేస్తున్నారంట ఎవరో. ఆయన గురు మహారాజు గమనించి వాళ్ళందరినీ తరిమేసి, ఆయన వర్షం బోర్న పడతా ఉందంట. పడతా ఉంటే ఆయన వెనకాల లారీలో కూర్చొని వర్షంలో తడుస్తూ జంషెడ్పూర్ నుంచి మాయాపూర్ వచ్చేంత వరకు కూడా వర్షంలో తడుచుకుంటూ, ఎక్కడన్నా ఆపితే ఈ చువ్వలు లాగేస్తారని చెప్పి తడుచుకుంటూ ఆ వెనకాల కూర్చొని జర్నీ చేసి వచ్చారంట గురు మహారాజు గారు. Very good. So, two people telling Leelas of Guru Maharaj. So now I will start. I already made the introduction. Now we go straight to the point. Yes or yes? ఇప్పుడు వరకు జరిగింది పరిచయం. ఇప్పుడు వరకు జరిగింది పరిచయం అన్నమాట. It's blue. Should be green. Yeah, I'll press. It's remaining blue. శ్యామ. Shama. ఇంకోసారి ప్రభుపాదుల వారు, see, if you take a breathing time also, gap, I will take over the mic. So you have to be very, very careful. No, but the point, I don't mind, because the thing is that I'm just now, I don't have points, I don't have a guide, I'm just thinking and being inspired. Okay. Don't talk. One shot. No. You have stolen so many minutes. Please wait. You are in Rajamundry. I'm going tomorrow. You can make a new one. So, one time, you know, Guru Maharaj talks to Radha Madhava, talks to Nishingadev. Guru Maharaj can see Srila Prabhupada and talk to him. He talks to Krishna. One time I asked him to talk with Krishna, Vrindavan. And Guru Maharaj spoke with Krishna. It's not impossible. గురు మహారాజుల వారు రాధా మాధవ్ తోటి మాట్లాడగలరు, నరసింహదేవితో మాట్లాడగలరు, ప్రభుపాదుల వారితో మాట్లాడగలరు. ఒకసారి నేను బృందావనంలో కృష్ణుడితోటి ఏదో మాట్లాడమని చెప్తే గురు మహారాజు మాట్లాడడం జరిగింది అనమాట. Because one time one Russian disciple wrote to Guru Maharaj, I want to know who I was in my previous life. Guru Maharaj wrote, we don't do this, we don't know. But she was very much insisting. Then Guru Maharaj says, oh, because we don't want her to lose faith, I told her, I will ask tonight the deities and tomorrow I let you know. ఒక రష్యన్ భక్తురాలు గురు మహారాజుకు ఒక లెటర్ రాసిందనమాట. నేను కృష్ణుని యొక్క లీలలో నా యొక్క ఇదేంటి అని. గురు మహారాజు అన్నారంటే ఇటువంటివన్నీ మనం మాట్లాడము అని చెప్పి, మళ్ళా లేదు నాకు తెలియాలంటే, మళ్ళీ వాళ్ళలో విశ్వాసం పోగొట్టకూడదు అని చెప్పి గురు మహారాజు రిప్లై రాశారంట, నేను ఈరోజు రాత్రి కృష్ణుని అడిగి చెప్తాను అని చెప్పి. Whoever took initiation from Guru Maharaj or shelter, he took the right decision. ఎవరైతే గురు మహారాజుల వారి దగ్గర ఆశ్రయం తీసుకున్నారో, దీక్ష తీసుకున్నారో, మీరందరూ కూడా సరి అయినటువంటి నిర్ణయం తీసుకున్నారు జీవితంలో.
I confirm with my eyes and with my ears, you took the right decision. నా కళ్ళతోటి నా చెవులతోటి నేను మీకు చెప్తూ ఉన్నాను, సరైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. No secretary of Guru Maharaj have asked more questions than me to Guru Maharaj. No one. గురు మహారాజుల వారి సెక్రటరీస్లో ఏ సెక్రటరీ కూడా నేను అడిగినటువంటి ప్రశ్నలు గురు మహారాజుని అడుగుండరు. నేను అన్ని ప్రశ్నలు గురు మహారాజుని అడిగాను. So many questions that sometimes he was annoyed. One time he said, I am not your wife. Why you ask me so many questions? గురు మహారాజుల వారు ఎన్ని ఈయన ప్రశ్నలు అడిగి విసిగించారంటే గురు మహారాజుల వారిని, గురు మహారాజుల వారికి ఒకరోజు కోపం వచ్చి, నేనేమన్నా నీ భార్య అనుకున్నావా, ఎన్ని ప్రశ్నలు అడుగుతాను. The second day I met him in Venezuela in 1993 at the airport. He said, oh, you look very intelligent. I like you as my secretary. But now I have no money to take you to secretaries. సో తర్వాత మళ్ళా కలిసినప్పుడు నువ్వు చాలా తెలివిగలవాడిగా ఉన్నావు, నిన్ను సెక్రటరీగా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. అయితే ఇద్దరు సెక్రటరీలు తీసుకోవాలంటే ఖర్చు పెట్టాలంటే నా దగ్గర అంత డబ్బు లేదు అన్నారంట. But I did ask him at the airport, is it true, Maharaj, you are the associate of Lord Nityananda? అప్పుడు ఒకసారి నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, గురు మహారాజ్ మీరు నిత్యానంద ప్రభు యొక్క నిత్య సాంగత్యంలో ఉండేటువంటి ఆయన పార్షదులా అని చెప్పి అడిగారంట. He looked at me and says, never ask me this question. ఇటువంటి ప్రశ్న ఎప్పుడు నన్ను అడగద్దన్నారంట. But after many years, when Guru Maharaj and me we became very familiar, all questions were normal. కొన్ని సంవత్సరాల తర్వాత నేను గురు మహారాజులకి సన్నిహితం అయిన తర్వాత ఈ ప్రశ్నలన్నీ కూడా చాలా సహజం అనిపించింది. But one time after the stroke, he told me, Srila Prabhupada doesn't want me to tell you more. ఒక్కసారి గురు మహారాజుల వారు అన్నారంట, ప్రభుపాదుల వారు నాకు ఎక్కువ విషయాలు చెప్పద్దు అని చెప్పారు అని చెప్పారు. So I have to find my own ways and investigate. I will not keep quiet. కానీ ఈయన మనసులో అనుకున్నారంట, నేను మీరు అటు చెప్తే గమ్ముగా ఉండను, నా ఇన్వెస్టిగేషన్స్ నేను చేసుకుంటాను మీ గురించి అని చెప్పి. So one time, when Guru Maharaj chants Gayatri Mantra, he transports himself to the pastimes of Radha Madhava, Gaurnitai, Srila Prabhupada. He goes, he transports himself. ఒక్కోసారి గురు మహారాజుల వారు గాయత్రి మంత్ర జపం చేస్తూ ఉన్నప్పుడు ఆయన రాధా మాధవు వీళ్ళందరితోటి ఆయన యొక్క లీలల్లోకి ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు అనమాట. I will tell you like 4 or 5 beautiful stories and miracles of Guru Maharaj. ఒక 3-4 అద్భుతమైనటువంటి లీలల గురించి గురు మహారాజుల వారిని మీకు చెప్తాను. Any one of you is tired or bored? మీ ఎవరైనా అలసిపోయారా లేకపోతే బోర్గా ఏమైనా ఉందా? You see, they understood English before, so they are cheating me. They understand English. You see, they are laughing. They understand English. Because he said, oh, most of the... ఇంగ్లీష్ అర్థం కానట్టుగా మీరందరూ నటిస్తున్నారు, కానీ నేను అడుగుతుంటే మీరు రెస్పాండ్ అవుతున్నారు, అంటే మీరు నన్ను మోసం చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి అన్నారు. Are you cheating me, guys? No? Are you cheating me, kids? No, they understand English. Bravo. So, then, Guru Maharaj, after chanting the Gayatri Mantra, before taking prasad, Guru Maharaj, wherever he goes, he comes at 1 o'clock, he takes bath, he chants Gayatri, then they bring the prasad. And then I was sitting on the desk of Guru Maharaj, but I have a separate chair in Guru Maharaj's room, and he says, and Guru Maharaj looked at me with a baby face. Quickly, he finished the Gayatri Mantra, and quickly he says, Tushti Mohan, call Jananivas Prabhu now, and tell him that Radha Madhava are feeling uncomfortable, and they want to go out. సో ఒకసారి గాయత్రి ఆయన పూర్తి చేసిన తర్వాత ప్రసాదం అది అరేంజ్మెంట్ చేసేవాళ్ళు. నేను ఒక పక్కన చైర్లో కూర్చొని ఉండేవాడిని గురు మహారాజ్ దగ్గర. గురు మహారాజ్ గాయత్రి కంప్లీట్ చేసిన తర్వాత ఒక చిన్న పిల్లవాడి ముఖంలాగా పెట్టి, ఏ జన్నివాస్ ప్రభు దగ్గరికి వెళ్ళి తుష్టిమోహన్ చెప్పు, రాధామాధవ్ చాలా వాళ్ళు అసౌకర్యంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటున్నారు,
పోయి జననివాస్ ప్రభు దగ్గర చెప్పు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. What, Guru Maharaj? How am I going to tell the head pujari that Radha Madhava are... He will say, I'm crazy. Guru Maharaj, he says, you tell Jananivas Prabhu that Radha Madhava are feeling uncomfortable. Jananivas Prabhu is the head pujari in Mayapur. They are feeling uncomfortable and they want to go out from the temple. And in my mind, so many thoughts were crossing. I was thinking, the big Radha Madhava will go out. How they will walk? I was, in my mind, so many things. But then, I pick up the phone. I dial 18. The intercom of Pujari department was 18. Usually, some brahmachari picks up the phone. But that very moment, all is arranged by Krishna. Jananivas Prabhu, the great Vaishnava, he picks up the phone. And I tell him, Jai Prabhu, Guru Maharaj is telling me to tell you that Radha Madhava are feeling uncomfortable and they want to go out. Jananivas Prabhu said, yes, I know. I'm preparing them for procession very soon. So, Jananivas Prabhu is also connected to the deities. He's an exalted person, super exalted Vaishnava. He also knew that Radha Madhava wanted to go out in a procession. సో ఎప్పుడైతే గురు మహారాజు రాధా మాధవ్ వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు అని చెప్పారో ఈయన మైండ్లో ఆలోచించుకుంటున్నారంట. ఏమని అంటే, అంత పెద్ద విగ్రహాలు ఎట నడుచుకొని వెళ్ళిపోతారు, ఏంది అసలు ఇదంతా కూడా అని చెప్పి సరేనని చెప్పి 18 అనేది ఇంటర్కమ్లో మాయాపూర్లో హెడ్ పూజారి జననివాస్ ప్రభు, ఆయన కూడా చాలా చాలా ఉన్నతమైనటువంటి భక్తులు. ప్రభుపాదుల వారు వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఒకే రకంగా ఉంటారనమాట. వాళ్ళు జై విజయులు ఇక్కడికి వచ్చారని ప్రభుపాదుల వారు అన్నారని చెప్తారు. అంత ఉన్నతమైన భక్తులు అనమాట. ఆయనతోటి ఈయన ఫోన్ చేయగానే మామూలుగా ఎవరైనా బ్రహ్మచారి ఎత్తుకుంటాడంట, ఆయనే ఫోన్ ఎత్తుకున్నారు. ఫోన్ ఎత్తుకుని ఏంటి అంటే, గురు మహారాజ్ మీకు చెప్పమన్నారు, రాధా మాధవ్ బయటకు వెళ్ళిపోతారంట అని చెప్పంటే, అప్పుడు ఆయన అన్నారంట, నాకు తెలుసు ఆ విషయము, రాధామాధవ్ బయటకు వెళ్ళడానికి ఉత్సవాలకి నేను ఏర్పాటు చేస్తూ ఉన్నాను, నాకు ఆ విషయం తెలుసు అని చెప్పి ఆయన చెప్పారంట. Haribol. So they took this small Radha Madhava, not the big ones obviously. They took them in a procession, very beautiful. So Radha Madhava was served. But how fortunate I felt at that moment that Guru Maharaj allowed me to be in service and via media to serve Radha Madhava directly, communicated by Radha Madhava to Guru Maharaj through the Gayatri mantra. I felt, oh my God, Guru Maharaj has given me that blessings. Be part of that service, that Leela is something unique, and I never forget that. So, నేనెంత అదృష్టవంతుణ్ణి, ఆ గురు మహారాజుల వారు ఊరేగింపులో వెళ్ళడానికి ఆయన గాయత్రి చేస్తూ ఉంటే రాధా మాధవ్ దగ్గర నుంచి ఆయనకి సందేశం రావడం, అది హెడ్ పూజారికి చెప్పేటువంటి భాగ్యం నాకు లభించడం, నేను ఎంత అదృష్టవంతుణ్ణి అని చెప్పి చాలా ఆనందపడ్డాను అని చెప్పి చెప్తూ ఉన్నాను. Are you happy with these pastimes? Do you see how connected is Guru Maharaj? This is the secret, how much connected you are. We should all develop that kind and that degree of connection. This is only by love, devotion and service. సో మీరందరూ కూడా ఈ యొక్క లీలలు వింటే ఆనందంగా ఉంది కదా. ఇది మనం అర్థం చేసుకోవాలి, ఎట్లాగా భక్తి ద్వారా ఒక పవిత్రత ద్వారా ఆ యొక్క గురు పరంపరతోటి సంబంధం ఏర్పరచుకోవాలా అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలన్నమాట. One time Guru Maharaj was giving Bhagavatam class, and always Jananivas Prabhu is sitting listening to Bhagavatam class. Jananivas Prabhu is also very connected to Radha Madhava, to all the deities. We sometimes in Mayapur we say that he is an incarnation of a Manjari because of his standard and because Prabhupada praised him, and he says no comparison, no complaint.
and a last free devotee. సో ఒకసారి భాగవత ప్రవచనం గురు మహారాజ్ ఇస్తూ ఉంటే జననివాస్ ప్రభు ఆయన చాలా ఉన్నతమైనటువంటి భక్తులు అనమాట. ఆయన్ని మంజరి అని చెప్పి చెప్పేటువంటి వారు అనమాట. And then Guru Maharaj is giving the class and he looks to the altar. He sees something is happening but nobody knew. And then Janivas Prabhu, when he sees Guru Maharaj looking to the altar, immediately he jumped, Guru Maharaj jumped, and they go immediately to the altar. They close the curtain, and what happened there, no one knows. And what was the reason? Only Krishna, and they know. ఒకసారి భాగవత ప్రవచనం ఇస్తూ ఉన్నారు. గురు మహారాజు రాధామాధవన్ చూశారు, జననివాస్ ప్రభు కూడా రాధామాధవన్ చూశారు. ఇద్దరు ఉన్నట్టుండి లేచారనమాట. పరిగెట్టుకుంటూ గర్భగృహంలోకి వెళ్ళారు. ఆ కట్టను వేసేశారు. లోపల ఏం జరిగింది వాళ్ళిద్దరికే తెలుసు. ఈ రోజుకి కూడా ఎవరికి తెలియదు అనమాట. Are you happy with these pastimes? I will tell one super special, and then I will talk about mystic powers. But there is one very special in Mayapur, and then after I go out. One time at 10 p.m. Do you know this? One time it was 10 p.m. and I was expecting that Guru Maharaj says, okay, call the devotees to prepare the bed and everything. But no. He tells me, Tushti Mohan, we are going to the temple now, but whatever you will hear and see, you don't talk. I'm breaking the vow, no? And then I will tell Guru Maharaj. Yeah, but he already knows. Okay. Because he knows I'm a naughty disciple. And then there was no phone. This was maybe the year 2000 or 2001. There was no cell phones to record, so I couldn't record everything. I just had a small digital camera, 8 megapixels. Wow, that time 8 megapixels. Wow. Then I went down with Guru Maharaj 10 p.m. Nobody was there in the temple except one devotee and the super beautiful models of the Pancha Tattva, huge deities. The models, the devotee wants Guru Maharaj to check, to approve, and if there is any changes, before sending them to Kumbakonam to cast the deities. You translate. ఒకరోజు Anyway, రాత్రి 10 గంటలకి గురు మహారాజ్ పడుకోబోయే టైంలో తుష్టి మోహన్ మనం టెంపుల్ హాల్లోకి వెళ్తా ఉన్నాం అన్నారు. ఎవరికి చెప్పొద్దు అని చెప్పారు అక్కడ ఏం జరుగుతుందో అని. కానీ నేను ఇప్పుడు చెప్పేస్తాను అని చెప్పి ఈయన చెప్తున్నాడు అనమాట. ఆ ప్రతిజ్ఞ చెప్పొద్దు అన్న ప్రతిజ్ఞ నేను బ్రేక్ చేస్తాను అని. నేనన్నాను మీరు ప్రతిజ్ఞ బ్రేక్ చేశారని గురు మహారాజుకు చెప్తాను అన్నాను. అంటే ఏమన్నారంటే ఆయనకు ఆల్రెడీ తెలుసు నేను ఒక పోకిరి శిష్యుడిని అని చెప్పి నాటి పోకిరి. సో అక్కడికి వెళ్ళేసరికి ఒక డివోటీ ఈ పంచతత్వ అప్పటికి ఇంకా అవ్వలేదన్నమాట విగ్రహాలు, ఆ మోడల్ తయారు చేస్తున్నారు. అది కుంభకోణానికి పంపించడానికి. You just put yourself in my place. There was an absolute silence in the temple. I was never in the temple when nobody was there. But that silence was full of spiritual noises. What that means? The silence of respect. The silence that the Lord is taking rest. The silence that you cannot break the silence. That emotion was also there. But there was a devotee in charge of giving the final touches of the Sri Panchatattva Bhagavan, majestic, tall, big deities. And I was there. But when Guru Maharaj started talking to him, I did not hear everything because I was white, big, huge deities, and they had dhotis down or big gamshas. I was absorbed all the time.
until something happened. సో అక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంది టెంపుల్ హాల్లో. నేను ఎప్పుడు ఒంటరిగా 10 గంటల టైంలో వెళ్ళలేదు. అప్పుడు గురు మహారాజ్తో వెళ్ళాను. ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక నిశ్శబ్దమైనటువంటి భావన. ఆ యొక్క పరిస్థితుల్లో ఒక డివోటీ పంచతత్వ ఏ రకంగా రాబోతూ ఉన్నారు అనేటువంటిది ఆ యొక్క దోవతులు ఇవన్నీ కట్టుకొని అట్లా ఉందన్నమాట. అక్కడ ఒక అద్భుతం జరిగింది. You might have to zoom because I'm standing. And then suddenly, I'm looking at the deities and I see that Guru Maharaj goes up. Where are those model of the deities? On the platform in front of the Panchatattva altar. And then Guru Maharaj goes up and he started correcting the devotee. And then he goes to Sri Vas Pandit. And Guru Maharaj goes to Sri Vas Pandit and stands beside him and he went like this and like this. You see, Sri Vas Pandit was not that high. His height was like this. Guru Maharaj, I was speechless. Guru Maharaj is narrating. Guru Maharaj is connected to the Panchatattva and start correcting the devotee, the height, the accurate height of Srivas Pandit. And Srivas Pandit is known as Acharya Pad. And we know Srivas Guru Maharaj as Acharya Pad. You just imagine in my mind, everything was running, millions of thoughts. And I took a picture. And I remember so many things that one time in the Vyasa Puja I said, Guru Maharaj, you are the combination of Hanuman and Narada Muni because you are a great preacher and you are the powerful devotee, a powerful bhakta. All these thoughts start running in my mind when Guru Maharaj stood like this and said, the right height of Srivas Pandit was like this. సో నేను కూడా నిలబడ్డాను. Yes, you have to imitate me. సో పంచతత్వ మాయాపూర్లో ఎంతమంది వెళ్ళారు పంచతత్వ మందిరానికి? ఆ ముందు ఆల్టర్లో ఇట్లాగే స్టేజ్ ఉంటుంది, ఆల్టర్ ఉంటుంది అనమాట. మోడల్స్ అక్కడ తయారు చేశారు రాబోయే విగ్రహాలు ఏంటి అని. గురు మహారాజ్ ఏంటి అంటే శ్రీవాస్ ఠాకూర్ అక్కడికి వెళ్ళారనమాట. వెళ్ళి ఆ మోడల్ తయారు చేశారు కదా, ఆ మోడల్ పక్కన నిలబడుకొని ఆయన చెప్తున్నారంట గురు మహారాజ్ ఏమని అంటే, శ్రీవాస్ ఠాకూర్ ఈ హైట్ కాదు, కొంచెం ఇట్లేసి ఈ హైట్లో ఉంటారు. అంటే ఆయన శ్రీవాస్ ఠాకూర్ని చూసిన వ్యక్తిలాగా ఆయన హైట్ ఆయనకు తెలిసిందిలాగా, అందుకని ఈ హైట్ కాదు ఈ హైట్ అని చెప్పి కొంచెం రైజ్ అయ్యి అది చూపిస్తూ ఉన్నారంట. సో ఈయనకు షాక్ అయిపోయిందంట, ఆయన నిజమైనటువంటి హైట్ ఈయనకి ఎట్లా తెలుసు అని. తర్వాత ఇంకొక సందర్భంలో ప్రభు గురు మహారాజుని అన్నారంట, మీరు హనుమంతుడిలాగా చాలా శక్తివంతమైనటువంటి భక్తులు, తర్వాత నారదమునిలాగా ఆ యొక్క భక్తి అన్నటువంటిది ఉంది. ఆ ఇద్దరి యొక్క కాంబినేషన్లో గురు మహారాజ్ మీరు. శ్రీవాస్ ఠాకూర్ ఆయన పేరు ఇంకోటి కూడా ఏంటి అంటే ఆచార్యపాద్ అన్నమాట. సో గురు మహారాజుల వారిని కూడా ఆచార్యపాద్ అని చెప్పి పిలుస్తాం మనం అనమాట. సో ఇవన్నీ కూడా ఆయన హైట్ ఎంత అనేది కూడా గురు మహారాజ్ వాళ్ళకి తెలుసు. దాన్ని బట్టి ఆ విగ్రహాల యొక్క హైట్ నిర్ణయించి ఆ రకంగా అక్కడ చేయించడం జరిగింది అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నారు. Good translation. Okay. But he doesn't know how to imitate me. You are not a good actor. Oh yes, he's a good actor. Oh, I am better actor. Yes. Then, you just imagine myself. I was connected and transported to the spiritual world, witnessing Guru Maharaj is connected and talking about the deities
And then Guru Maharaj goes back from Srivas Pandit and goes directly to Lord Gauranga. Gauranga! And Guru Maharaj comes, and with these two fingers, Guru Maharaj comes to the eyes of Mahaprabhu, and he tells the devotee, no, no, no. Lord Chaitanya used not to open his eyes like this. His eyes were like this, you have to do like this, and he was opening like this. I said, oh my God, I almost fainted. Guru Maharaj is describing with graphic details the face of Lord Gauranga, the eyes, and how Mahaprabhu used to open his eyes. So just put yourself in my place. But how blessed I am afterwards thinking that Guru Maharaj allowed me to be part of this intimate connection and narration of the Panchatattva Bhagavan deities. He was describing the forms of the lotus eyes of Mahaprabhu. ఊహించుకోండి, నన్ను ఆ పరిస్థితిలో ఊహించుకోండి. గురు మహారాజుల వారు ఆ ఎంతో శ్రీవాస పండితుడి ఆయన చూసినట్టుగా చెప్పారంటే అది నేను చూస్తే నా పరిస్థితిని ఊహించుకోండి. తర్వాత గురు మహారాజుల వారు శ్రీవాస్ ఠాకూర్ నుంచి అట్లా వెళ్ళారు, చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయన కళ్ళ దగ్గరికి వెళ్ళారు. కళ్ళు పెట్టారు, ఇట్లాగా చూశారు. కళ్ళు చైతన్య మహాప్రభు ఇట్లా కాదు ఉండేది, ఇట్లా ఉంటాయని చెప్పారు. అంటే పంచతత్వ ఆ వాళ్ళ రూపాలు కూడా ఎట్లా ఉంటాయి అనేది నా ముందు గురు మహారాజుల వారు చూపించారంటే నా పరిస్థితి ఏంటి? Bravo! So this has to be like this. You have to give spices like Indian food, full of feelings and burning the tongue. Now you tell me who is the best actor. He is the best actor. Satya Gopinath, Amitabh Bachchan. But this doesn't finish here. Guru Maharaj used to say, are you happy? Guru Maharaj used to say that Advaita Acharya is never old. He was never old. The beard of Advaita Acharya was only during austerities, but he was always young, even if he lived more than 100 years. So Guru Maharaj goes behind Nityananda Prabhu, and he explained to the devotee that Advaita Acharya should not have a beard. And he told me, we were sitting on the laptop, Guru Maharaj says, I don't know why the GBC is not listening to my guidance, because Advaita Acharya was never old. He always was looking young and joyful, but the GBC insisted to make him with the beard, maybe just to give some differentiation. So you just imagine how the Panchatattva revealed themselves fully and completely to Guru Maharaj, and at this simple devotee is witnessing and be part of them. So నిత్యానంద మహాప్రభు వెనకాల వెళ్ళి గురు మహారాజ్ అన్నారు, అద్వైతాచార్యకు నెరిసినటువంటి గడ్డాన్ని ఉంచుతారనమాట. ఆయన అన్నారు, అద్వైతాచార్యకు అసలు నెరిసిన గడ్డం ఉండదు, 100 సంవత్సరాలు అయినా కానీ ఆయన నిత్య యవ్వనంగానే ఉంటారు ఆయన అని చెప్పారంట. ఎప్పుడన్నా తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన గడ్డం పెంచేవారు. సామాన్యంగా మామూలు సమయాల్లో మామూలుగా యవ్వనంగానే ఉండేటువంటి వారు. ఒక్కోసారి జీబీసీ కూడా ఎందుకో వాళ్ళ ఆ రకమైన నిర్ణయం తీసుకున్నారు. కానీ పంచతత్వ ఏ రకంగా ఉంటారు ఏంటి అన్నటువంటిదంతా కూడా
గురు మహారాజుల వారికి స్పష్టంగా తెలుసు అన్నమాట. అది తెలుసు అన్నటువంటిది నాలాంటి ఒక సింపుల్ భక్తుడికి నాకు తెలుస్తూ ఉంది అంటే నేను ఆ పరిస్థితుల్లో ఎట్లా ఉంటుంది నా పరిస్థితి అనేది మీరు ఊహించుకోండి అని చెప్పి ప్రభు చెప్తా ఉన్నారు. How many of you would like to be part of these leelas between Guru Maharaj and the Pancha Tattva, Guru Maharaj and Prabhupada? How many of you would like to have this blessed moment and transcendental connection? That is something amazing. I'm talking now and my heart is overwhelmed. I could cry because it's something amazing. Actually, many times I have cried. These pastimes and many other pastimes. I can borrow half minute from you. No, and one thing, when Guru Maharaj came down, he says, Tushti Mohan Krishna, don't show these pictures to anyone. We don't want to reveal the forms of the Pancha Tattva yet until the Pancha Tattva are fully casted and brought to Mayapur. సో మీరందరూ కూడా ఈ యొక్క గురు మహారాజుల వారు పంచతత్వ ఈ యొక్క లీలలు పాలు పంచుకునేదానికి ఎంతమంది ఉత్సాహంగా ఉన్నారు. సో ఆ యొక్క చిత్రాలు ఏదైతే గురు మహారాజుల వారు వేశారో చెప్పారంట ప్రభుకి ఎవ్వరికి మీరు చూపించద్దు, వాళ్ళు తయారయ్యి ఇక్కడికి వచ్చి ప్రకటమయ్యేంత వరకు కూడా రెండో వ్యక్తికి తెలియకూడదు అని చెప్పారంట. Did you record when he was acting? You didn't record. Because tomorrow in the newspaper, they will say a foreigner devotee came and made the ISKCON temple president to show his acting skills in public. It might be a headline. And next time when you run for MP, you will win. You will have a free promotion. Yes or yes? What is this? Yeah, you can clap. So you understand. And soon I said, you will go from here tonight much happier, more grounded, and more intelligent. Yes or yes? How many of you feels tonight more intelligent and happier and more grounded as a disciple? Yes or yes? Yes. Good. So that's why tonight is a special night. One of the best nights in the history of Rajan Mudri and ISKCON Raja Mudri. One of the best nights. You will see, they will maybe 10,000-15,000 years they will talk about tonight in the future. So Guru Maharaj ki. After a minute I can borrow. Yes, but you are not going to translate? No, they understood. Right? Perfect. They Okay. are cheating. No? No, they are cheating, yes. Yeah, some of them, they have a cheater face. But listen, this is good cheating. Because then you are very buddhimans. Because you hear the pastimes 2 times. This is intelligence. Oh, one time from Tushti Mohan Krishna Prabhu and one time from Satya Gopinath Prabhu. So you are very lucky. Yes or yes? Bravo. And So, your kids? ప్రభు ఏమంటున్నారంటే మీరు నిజంగానే కొంతమంది చీటర్స్ వీళ్ళు అయితే తెలివైన చీటర్స్ ఏంటంటే ప్రతి లీల కూడా 2 సార్లు వినడానికి చీటింగ్ చేస్తా ఉన్నారు. ఒకటి తుష్టి మోహన్ ప్రభు Go ahead. Yes. హాఫ్ ఎ మినిట్. Yes. సో ఒకసారి అంటే ప్రభు ఇవన్నీ చెప్తా ఉంటే నాకు గుర్తొచ్చింది ఒకటి చెప్తా ఉన్నాను. నేను 93లోనో 94లోనో పరిక్రమకి వెళ్ళామన్నమాట. వెళ్తే అప్పుడు మేము జస్ట్ కొత్త ఇంకా గురు మహారాజ్ ఎక్కడ ఉంటే అక్కడే ఆయన వెనకాల పరికిస్తూ ఉండేది అనమాట. ఒక విలేజ్కి వెళ్ళాం, పరిక్రమకి వెళ్తే ఒక విలేజ్కి వెళ్ళాం, శాంతిపూర్ ఏదో విలేజ్ అనమాట. అక్కడ ఒక విలేజర్ చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఒక ఊర్లో ఏదో ఈ బ్యాడ్ ఈవిల్స్ ప్రాబ్లం ఉండేదంట ఒక ఇంట్లో. ఆయన గురు మహారాజా దానికి ముందు సంవత్సరం ఏమో పరిక్రమలో ఆ ఇంటి దగ్గరే కొంచెం దూరంలో విడిది అది ఏర్పాటు చేశారంట. ఆ విలేజ్ వాళ్ళు వచ్చి చెప్తున్నారంట, ఈ ఇల్లు చాలా పాడబడిపోయింది, ఇక్కడ ఏదో ఏదో ఉంది, ఇక్కడ మేము ఆ ఇంట్లో ఎవరు వెళ్ళినా కానీ ఏదో ఒక ప్రాబ్లం అవుతా ఉంది, అందుకని చెప్పి దాన్ని గురు మహారాజ్ అడిగారంట, ఇంత పెద్ద ఇల్లు ఖాళీగా పెట్టున్నారు ఏంటి అంటే వాళ్ళు ఈ స్టోరీ చెప్పుకొచ్చారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదో దెయ్యం ఉంది ఏదో అని చెప్పారు.
అప్పుడు గురు మహారాజ్ అన్నారంట, ఇంత పెద్ద బిల్డింగ్ వాడకుండా ఇక్కడ పెట్టున్నారు ఏంటి అని చెప్పి అన్నారంట. మరి ఎవరికి పోవడానికి ధైర్యం లేదు అది ఇది అన్నారంట. అవునా అన్నారంట గురు మహారాజ్. అవునా అని చెప్పి ఆయన టక్కన లేచి ఆయన స్టిక్ తీసుకొని ఆ బిల్డింగ్ పక్కకి వెళ్తూ ఉన్నారంట. వీళ్ళందరూ గురు మహారాజ్ వెళ్ళొద్దు అని చెప్పి అన్నారంట. ఈయన నేరుగా ఆ తలుపు అట్లా నెట్టుకొని లోపలికి వెళ్ళారంట. లోపలికి వెళ్ళిన తక్షణం వీళ్ళందరూ బయట నుంచి చూస్తున్నారంట, వెళ్ళొద్దు అని చెప్పి. లోపలికి వెళ్ళిన తక్షణమే ఆ బిల్డింగ్కి ఉన్నటువంటి ఫ్రంట్ సైడ్ 2 విండోస్ టప్పని తెలుసుకొని గాలికి ఏదో ఎవరు కనపట్లేదు, అవి తెరుచుకున్నాయి, ఏదో ఎవరో బయటకు వెళ్ళినట్టుగా అనిపించిందంట. తర్వాత గురు మహారాజ్ లోపలికి వెళ్ళారు, 2 విండోస్ తెరుచుకొని ఏదో బయటకు వెళ్ళినట్టు అనిపించింది. ఆ రోజు నుంచి అది ఒక నామహట్ట సెంటర్గా దాన్ని తయారు చేశారంట. అక్కడ ఏం ప్రాబ్లం లేదంట. సో ఆ విలేజరు నాకు చెప్తా ఉన్నాడు, మేమందరం అక్కడ కూర్చొని వేద ప్రసాదాలు అయిన తర్వాత పిచ్చపాటికి ఆ రోజు ఏం జరిగింది ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఆ విలేజర్ వచ్చి కూర్చొని అతను ఇట్లా జరిగింది ఈ ఊర్లో ఈ బిల్డింగ్లో అని చెప్పి చెప్తా ఉన్నారు అనమాట. సో ఇట్లాగా మనం చెప్పుకుంటూ పోతే మీ ఓపిక అంతేనమాట. రేపు ఉదయం దాకా కూడా చెప్పుకోవచ్చు, లేకపోతే రేపు కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. You have to tell me these stories. We have to include them in Jayapataka Lilamrita. Those who want to sit here, ladies and gentlemen, there are space here. If you want to come closer, I think if they would like to come. మీరు ఎవరైనా అక్కడ నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని వినాలనుకుంటే ముందుకు వచ్చి కూర్చోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. So, am I right that tonight you are feeling better as disciples? Very good. I will tell you now a special mystic power of Guru Maharaj. Did you like this morning how I spoke about the rain? How many were this morning in the class? Some of you. I spoke something very special. But this is more special. So one time... ఈరోజు మార్నింగ్ మీరు ప్రవచనంలో ఎంతమంది ఉన్నారు? రెయిన్ గురించి నేను ఒక లీలా చెప్పాను అనమాట. సో ఇప్పుడు చెప్పబోయేటువంటిది ఇంకా ఇంకా ప్రత్యేకమైనటువంటిది. One time, Guru Maharaj had to come quickly for urgent meeting in Bangalore. And we were in Calcutta. And Guru Maharaj asked me to travel with him. Although I was the chief secretary, so many portfolios, but this time he says, okay, you come with me. And I wasn't expert in so many things, but there were some problems in Bangalore and Guru Maharaj needed a special meeting. ఒకసారి బెంగళూరులో ఏదో మీటింగ్ ఉండింది, గురు మహారాజ్ కలకత్తా నుంచి వెళ్లాల్సి వచ్చిందనమాట. నేను ఆయన సెక్రటరీగా ఉన్నాను, వేరే పనులు కూడా ఉన్నాయి. గురు మహారాజ్ అదేదో సమస్య ఉంది అని చెప్పి నన్ను కూడా రమ్మని చెప్పి పిలిచారు అనమాట. Before, everything was manual. The ticket was manual. You cannot book online and you send by WhatsApp your ticket. No. So we were waiting for the Prabhu who's making the tickets to bring the ticket to 3C Albert Road Temple to start the journey to the airport. But he was late and we started late. సో అప్పట్లో ఏంది అంటే టికెట్లు ఆన్లైన్ ఇవన్నీ లేవు, మాన్యువల్గా తయారు చేయాలన్నమాట. ఆల్బర్ట్ రోడ్లో మన టెంపుల్ ఉండే దగ్గరికి టికెట్ తీసుకొని రావాలి, లేట్ అవుతూ ఉందన్నమాట. In the morning there was little rain, but there was no more rain. Then when the devotee comes quickly, we board ourselves in one white ambassador and we go toward Sri Netaji Bose International Airport in Calcutta. ఉదయంతో అక్కడ కొంచెం వర్షం పడింది, తర్వాత వర్షం తగ్గిపోయింది, తర్వాత ఆ డివోటీ టికెట్ తీసుకుని వచ్చారు. ఒక తెల్ల అంబాసిడర్ కార్లో మేము దానిలో ఎక్కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం జరిగింది అనమాట. So Guru Maharaj started blaming me for being late, but I'm not the guilty. And when I'm not the guilty, I don't like people to blame me. I become like locked-minded and angry. So Guru Maharaj was like very tough with me, and I was all the way defending myself and arguing in the car. సో గురు మహారాజుల వారు అన్నారు, నీ వల్ల లేట్ అయిపోయింది అన్నారు. కానీ నా నేచర్ ఏంటి అంటే నా వల్ల లేట్ కాలేదు కదా, ఎందుకని చెప్పి నేనేదో కొంచెం గురు మహారాజ్ తోటి చర్చిస్తూ ఉన్నాను అనమాట. Then when we were at AJC Bose Road, still we need like
20-30 minutes to the airport. I checked and we only had 12 more minutes. They are closing the gate, and after 30 minutes, the flight will depart from Calcutta to Bangalore. సో ఇంకా 20 నిమిషాలు 30 నిమిషాలు ఎయిర్పోర్ట్కి పడుతుంది అన్న సమయంలో మేము చెక్ చేస్తే 12 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ గేట్లు క్లోజ్ చేసేస్తారు, బెంగళూరుకి వెళ్ళిపోతుంది ఫ్లైట్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అనమాట. And I start telling Guru Maharaj, we are not going to make it. The flight is going to close in 12 minutes. We still need 30 minutes. And this, and Guru Maharaj chastising me. And yes, because it's your fault and you should have been fast. I said, but it's not me. It's BBD who's supposed to bring the ticket earlier. And so many things. He is chastising me and I'm defending myself. I should have kept quiet, but I didn't keep quiet. సో యాక్చువల్గా గురు మహారాజ్ అంటా ఉన్నారు, అక్కడ చాలా ఇంపార్టెంట్ మీటింగ్, నీ వల్లే ఆలస్యమైందంటే ఏనేమో నా వల్ల కాదు, టికెట్ తెచ్చేవాళ్ళు లేట్గా తెచ్చారు, అందువల్ల అట్ అయిపోయింది అని చెప్పి అంటున్నారు. కానీ నేను గమ్ముగా ఉండుంటే బాగుండేది, కానీ నేను కూడా ఆర్గ్యూ చేస్తూ ఉన్నాను. I was under too much stress. I almost died out of the stress. I was so worried that Guru Maharaj wouldn't make it to Bangalore. So also I don't like to put in anxiety my Guru Maharaj. సో నేను కూడా చాలా కలత చెంది ఉన్నాను. ఎందుకు అంటే బెంగళూరు కరెక్ట్గా వెళ్ళాలి, ఆ మీటింగ్కి చాలా ఇంపార్టెంట్, నేను గురు మహారాజ్ నా పరిస్థితిలో పెట్టానని చెప్పి నేను కూడా కలత చెందాను. Guru Maharaj loves me and he doesn't want me to be under stress, and he saw how much affected I was. And then when he learned that now we have only 10 minutes to reach the airport and they're going to close the gate and everything, then something special he prepared in his mind. సో ఈయన కూడా టెన్షన్ పడ్డం గురు మహారాజ్కి ఇష్టం లేదు, ఈయనంటే ఇష్టం గురు మహారాజ్కి. అందుకని చెప్పి ఈ లోపల ఇంకా గేట్లు మూసేస్తారు అన్నటువంటి పరిస్థితిలో గురు మహారాజ్ ఏదో వేరే ఆలోచన వచ్చారు. No, but you did not imitate me this time. I said something special. సంథింగ్ చాలా ప్రత్యేకమైనది. Very good. Then Guru Maharaj start being worried and what to do. Then after like 1 minute, we keep quiet. After like 1 or 2 minutes, he put his hand on the car sofa front seat and he turns back to me. He see my face dark out of anxiety. He says, "Don't worry, we will fly." సో గురు మహారాజుల వారు ఆ కారు సీట్ మీద చెయ్యిట్టు పెట్టారు, వెనక్కి తిరిగి చూశారు, నా ముఖాన్ని చూశారు, నా మొహం ఇట్లా ఉంది. అప్పుడు గురు మహారాజులు అన్నారు, డోంట్ వరీ, మనం ఎగురుతాం అని చెప్పారు. And I said, oh my God, what Guru Maharaj is saying. I start making calculations. The car still needs half an hour to reach, or maybe 25 minutes. The flight by that time is going to be, the gate was going to be and the counter closed by 8 minutes approximately. How we are going to make it? And then I start arguing with Guru Maharaj. But Guru Maharaj, this. Again he turned back and he says, don't be so stressed. We will fly. Don't worry. ఈయన అన్నారు, 8 నిమిషాల్లో గేట్లు మూసేస్తారు, ఫ్లైట్ ఎగిరి వెళ్ళిపోతుంది, ఎట్లా వెళ్తాము, మీరేమో వెళ్తామని చెప్తా ఉన్నారు, ఎట్లా కుదురుతుంది? మళ్ళా గురు మహారాజ్, నువ్వేమీ కలత చెందద్దు, మనం ఎగురుతాం. See, I acted in normal films. Why you are not recording? I never acted in horror movies. So the way you are presenting it, it's like a horror movie. A terror movie, horror movie. I never used to be in horror movies. Now we are converting this stage into a horror stage. So then I witnessed something very special. Guru Maharaj was praying and suddenly a storm started, heavy rain and fog, and becomes foggy. The whole atmosphere was foggy. There was fog all the time, and they might not delay the flight if there is rain.
but they will delay if it's foggy. Yes or yes? ఉన్నట్టుండి ఏమైంది అంటే వర్షం పడింది. ఆ వర్షం పడడంతో అదే కాకుండా మంచు, పొగ మంచు. ఆ పొగ మంచు వర్షం పడినా ఫ్లైట్ ఎగరొద్ది, కానీ పొగ మంచు అయితే ఎగరదు. ఎగురుతుందా లేదా చెప్పండి? పొగ మంచులో ఎగరదు, అంతే. Yes. And then, because of the rain and the fog, also our driver became later and later to reach the airport. But after like 25 or 30 minutes, we reached the airport. And you all guess, the flight was delayed because of the fog and the rain. ఈ కారు డ్రైవ్ చేసేవాడు కూడా ఆ పొగ మంచు వల్ల వీడు లేట్ అయిపోయాడు, ఫ్లైటే కాదు. సో 25 నిమిషాలకి అతి కష్టం మీద చేరుకున్నాం అన్నమాట. మీరందరూ ఊహించండి ఏమైందంటే ఫ్లైట్ ఆలస్యంగా నడుస్తుంది అని అనౌన్స్మెంట్ అయిపోయింది. I want another half minute. Yes. And I was impressed. I said, oh my God, Guru Maharaj is talking to Indra, or to whom he's talking. He changed the atmosphere just as he promised we will fly. And immediately when we reached the airport, I jumped from the car without the bags and start running. Chaka, 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 boom, boom. That time was very old, ugly, long airport in Calcutta. Then I reached to the counter of Indian Airlines and the counter was closed. ఎప్పుడైతే కారు వెళ్ళి అక్కడ ఆగిందో నేను ఆ బ్యాగ్లు గీగ్లు అన్నీ తీసుకొని టకా 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 పరిగెత్తుకుంటూ పైన వెళ్ళిపోయాను ఇండియన్ ఎయిర్పోర్ట్ కౌంటర్ దగ్గరికి. కానీ కౌంటర్ మూసేశారు. What to do? And then I found some people, personnel. Sir, please, we have to go to Bangalore. I'm sorry we came late because of the rain, because of the traffic, because of this, because of that. And then I start arguing. And one guy, the boss of Indian Airlines, says, hey, you, this Jayapataka Maharaj always come late. This is not the first time. He always come late. And he starts slamming. And he created a tense atmosphere at the airport. But he doesn't know who is Tushti Mohan Krishna. నేను ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను. ఏమని చెప్పానంటే, సార్ వర్షం వచ్చింది, పొగ మంచు, మేము అందువల్ల ఆలస్యమైంది, మీరు ప్లీజ్ అర్థం చేసుకోండి, మమ్మల్ని వెళ్ళాలంటే అక్కడ ఒక పెద్ద ఆఫీసర్ వాడు వచ్చాడు అన్నమాట. వచ్చేసి ఎప్పుడు కూడా జయపతాక మహారాజ్ ఆలస్యంగానే వస్తాడు, ఇది ఎప్పుడు ఇట్లాగే జరుగుతుంది. No, but you didn't mention my name. Who is Tushti Mohan Krishna Das? Oh, sorry. ఆడికి తెలీదు నేను తుష్టి మోహన్ కృష్ణ అని చెప్పి. I started Ugram Biram Mahavishnu Jvalantam Sarvato Mukham Narasimham Bhishanam Adram. Sir, please, Mrityo Namiha, we have to go. See Nisimha Jai, Nisimha Jai, Jai Nisimha. And I was start chanting to Lord Nrsimhadev. And that guy was reluctant. But Krishna, Nrsimhadev, softened the heart of another senior staff of Indian Airlines. And then I could go and talk to him. Sir, we have this problem, we have to go. Guru Maharaj has to go and all this is in Bangalore. We apologize. What to do? But then he says, no machine to create boarding pass. No staff to take the bags. All the belts are off. The plane is just waiting to fly. Just the fog, because it's foggy, we didn't fly. He says, but I said, Ugram Viram Mahavishnu Jai Nrsimhadev, please, let's go, let's fly. Please, sir. Then Nrsimhadev softened his heart. Hari Om Tat Sat Jai Bhagavan. And then I'm remembering those moments. And then he softened his heart and he says, okay, give me a ticket. I gave the ticket. No way to make boarding pass. He made a paper. He called the staff. 4 guys came.
They carried our bag and we were rushing, fast, running. Guru Maharaj running. The Jaya Pataka Maharaj demigod was running with the stick. We entered the aircraft, but then the captain said, no, these bags cannot go here. And then they unloaded the bags and they opened with the rain. Still it was raining. And they opened the compartment of luggage and they stored the bags, and then we came. And then 3-4 minutes, no more fog. The rain stops. I don't know if it was Indra, but he did his service to Nrsingadev, and we went to Bangalore. ఇంకొక సీనియర్ ఆఫీసర్ ఈయన ఎంత రిక్వెస్ట్ చేసి ఉగ్రం వీరం చెప్పుకున్నా కానీ వాడేమో వినట్లేదు. ఇంకో సీనియర్ ఆఫీసర్ వచ్చి సరే అని చెప్పి అరేంజ్మెంట్ చేశారు. 4 స్టాఫ్ని పిలిచారు, బోర్డింగ్ పాస్ ఇచ్చారు, తీసుకొని గురు మహారాజ్తో సహా పరిగెత్తుకుంటూ వెళ్ళారనమాట. ఆ క్యాబిన్లోకి లగేజ్ అలో చేయను అని చెప్పి కెప్టెన్ అన్నాడు. అనేసరికి మళ్ళీ అప్పుడు లగేజ్ క్యాబిన్ ఓపెన్ చేసి దాంట్లో పెట్టించి తర్వాత ఎక్కారు. ఆ ఫాగ్ అంతా కూడా క్లియర్ అయిపోయింది. తర్వాత 3 minutesలో Srila Guru Maharaj ki. You see, these mystic powers for the service of Krishna. This is for the service of Krishna. So Krishna put in service all the devas for the bhakti movement. Now you see how genuine and real is Srila Prabhupada's movement. Yes or yes? Yes, Mr. President. I'll just half a minute I'll take. He is stealing my time. In football, when there is a distraction, they are not playing, they put extra time. Yes or yes? So you please protest to the president that where is my extra time? Where is my extra time? You want 5 more minutes? 5 more minutes? Yeah. After half minute of mine, then you get 5 minutes. Then we close the session. You are the losers. Look at the people are even here standing. Welcome, Prabhus. Are you all happy? Gauranga! Gauranga! Nityananda! Gauranga! Hari Hari. Go ahead, Prabhu. గురు మహారాజ్ ఇంకో గొప్ప ఇదేంటి అంటే ఆయన మైండ్ని జస్ట్ స్కాన్ చేసేస్తారు అనమాట. ఎవరి మైండ్లో ఏంటి చాలా పర్ఫెక్ట్, అసలు పక్కాగా చెప్పేస్తారు. మీరు ఎప్పుడైనా క్లోజ్గా ఉంటే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మేము ఆయనకి రోజంతా కూడా ఆయన చేసే సర్వీసుల్లో సర్వీస్ చేసి జనాలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, అందరం నిలబడుకొని. అంటే మాకేంది అంటే 10 అయిపోయింది, 11 అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర కూడా కొంతమంది ఉంటారు డివోటీస్, వాళ్ళు కూడా సాయంత్రం అయిపోతే He's becoming a good బద్రి నీ గురించి చెప్పట్లేదు నేను. సో అట్లా ఉంటుంది పరిస్థితి. ఆయన గురు మహారాజ్ ఏంటి అంటే అర్థమైపోద్ది ఆయనకి. అక్కడేమో పెద్ద క్యూ ఉంది ఆయన కలవాలనే డిసైపుల్స్. ఏంది మాయాపూర్లో ఫెస్టివల్ టైంలో కొన్ని వేల మంది వస్తారు ఆయన డిసైపుల్స్. వాళ్ళు ఏదో కలవాలా అన్ని చేయాలా. సో లాస్ట్కి ఎట్టో ఒకటి చేసి అంతా అయిపోద్ది అనమాట. అయిపోయిన తర్వాత అప్పుడు గురు మహారాజ్ గాయత్రి చేసుకొని, గాయత్రికి కూడా సాయంత్రం టైం ఉండేది. గాయత్రి ఎంత చేసుకుంటే ప్రసాదం అక్కడ పెడతారు. ఆయన ఒకరు ఒక్కొక్క మూల అందరూ ఒరిగిపోయి ఉంటారు. దోమని ఎట్టు కొట్టుకునేది. ఆయన కొంతమంది అయితే కూర్చొని శివాత్మ లేడీడా అన్ని క్యారెక్టర్స్ ఇక్కడ ఎన్ని ఉంటారో అక్కడ కూడా ఉంటారు అట్టుగా. సో అక్కడ ఒక క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఆయన ఆ గోడకి అట్ట కొట్టుకుంటా ఉంటాడు. సో ఆయన అందరూ అలసిపోయి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మళ్ళీ మోటివేట్ చేయాలి. గురు మహారాజ్ ఏం చేసేవాళ్ళంటే ఆయనకి ఈ బొరుగు ముద్దలు, మరమరాల ముద్దలు ఇంత ప్రసాదం ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు మమ్మల్ని అందరినీ మళ్ళీ యాక్టివ్ చేసి ఆయన ఏదో అంటే
ఎండ్ ఆఫ్ ద డే ప్రభు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ నుంచి కూడా మీరు వెళ్ళేటప్పుడు ఇంటెలిజెన్స్తో వెళ్తారు, కంటెంట్ తృప్తితో వెళ్తారు, మంచి భక్తితో వెళ్తారు ఇంటికి అని చెప్పి అంటున్నారు కదా. గురు మహారాజ్ మూడు కూడా అదే. వెళ్ళేటప్పుడు వీడు రోజంతా ఎక్కడ జరిగినా హ్యాపీగా వెళ్ళాలా, వీళ్ళందరినీ హ్యాపీ చేయాలి, అక్కడ ఉండే క్రూ ఎవరైతే సర్వీస్ చేయడానికి ఉన్నారో వీళ్ళందరినీ హ్యాపీగా చేయాలా అని చెప్పి గురు మహారాజు ఆయన ఆ బురుగు ముద్ద ఇటు తీసుకొని ఇటు చూపిస్తారు అన్నమాట. అందరు చూపించి అన్నోరు తెలుసు. సో ఇట్లాంటివన్నీ ఏదో చేసి అందరినీ హ్యాపీ చేయాలి, నవ్వించాలా. నేను చేస్తే మీకు అంత నవ్వు రావట్లేదు, ఆయన చేస్తే సూపర్ నవ్వు అనమాట. చాలా పగలబడి నవ్వేవాళ్ళం అనమాట. తర్వాత అంతా ప్రసాదం అంతా అయిపోయిన తర్వాత సత్యగోపినాథ్ కమ్మిగారు వెళ్ళి గురుమారు ఆ టేబుల్ ఉండేది అనమాట. టేబుల్ ఎక్కడ పెట్టి చెయ్యి అక్కడ పెట్టి చెయ్యి నేను పెడితే ఆమ్ రెస్లింగ్ అనమాట పెట్టుకొని నేను కూడా ఏంటి అంటే ఫైట్ ఇద్దాము గురుమహారాజుకి, మళ్ళీ అవకాశం దొరకదో అని చెప్పి ఆయన పట్టుకొని చాలా స్ట్రాంగ్గా ఉండవే నువ్వు అని చెప్పి అనమాట. రోజుసేపు ఆడి ఒకసారి జస్ట్ ఆయనకు ఆనందం ఇస్తామని చెప్పి ఆ టేబుల్ మీద నుంచి ఆయన టనంగానే టక్కన కింద పడిపోయారు. ఆయన టక్కన వేసేసి ఏమైంది అని ఆయన టక్కన పెద్దగా నవ్వేసి గురుమహారాజ్ మిమ్మల్ని నవ్వించాలని చెప్పి నేను ఊరికే పడిపోయానంటే దొంగ. సో ఇట్లాగ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా లాస్ట్ మినిట్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు హ్యాపీగా పంపించాలా, రోజంతా సర్వీస్ చేశారు అని చెప్పి ఆ మూడ్ యాక్చువల్ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ కొత్తగా వచ్చినటువంటి డివోటీస్ ఆయన యొక్క కరుణా సాగరం, ఆయన ఒక కరుణా సాగరం అన్నమాట. అంత గొప్ప కరుణని మిస్ అవుతూ ఉన్నారే గురు మహారాజ్ దగ్గర. ఎందువల్లంటే మేము పర్సనల్గా అవన్నీ ఎంజాయ్ చేసాం. ఈరోజు మాకు ఆయన అంటే పిచ్చి, ఆయన చూస్తే చాలు, ఆయన మాట అంటే చాలు, ఆయనతో ఉండడం చాలు. నిన్న రేవతి రమణ ప్రభు నేను అనుకుంటా ఉన్నాం అనమాట. ఎవరో ఉండి డివోటీ నాతోటి ఘనశ్యామిళ్ళు వచ్చారు. మరుసటి రోజు ఉదయం బెంగాలీలో గురు మహారాజు క్లాస్ ఇస్తారు అంటే బెంగాలీ మనకు అర్థం కాదు ప్రభు అని చెప్పి ఘనశ్యామ్ మీద అన్నారు. మన మాయాపూర్లో రేవతి రమణ ప్రభు ఒకటి అన్నారు, ఏమయ్యా ఆయన భాష నీకు అర్థం కావాలయ్యా, ఆయనతో ఉంటే సరిపోద్ది కదయ్యా, ఇంకా భాషతో పనే ఉందయ్యా మనకు అని చెప్పి అన్నాడు. ఇట్ ఈస్ ట్రూ అనమాట, కరెక్ట్. అది ఆయనతో ఆయన ప్రజెన్సే అన్నమాట. ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వైబ్రేషను, ఒక ఆనందము, చూస్తే చాలు అనేటువంటిది, ఆయన నవ్వితే చాలు, ఒక మాట పలకరిస్తే చాలు అనేటువంటి అది అందరితో అవ్వదు. అది ఎందువల్ల అంటే ఆ యొక్క ప్యూరిటీ, ఆ పవిత్రత, ఆ యొక్క వ్యక్తిత్వము, ఆ యొక్క డివైన్ చైతన్యం, దివ్యమైనటువంటి చైతన్యం అనమాట. సో అందువల్ల నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు అవన్నీ కూడా గురు మహారాజ్ తోటి అనుభవించలేదే. వ్యాస పూజ అయిపోగానే మేమందరం కూడా ఏంటి అంటే గురు మహారాజ్ అప్పుడు ఒక అంబాసిడర్ కారు ఉండేది, దాంట్లో ఎక్కితే గంగ దగ్గరికి వెళ్ళేవాళ్ళు అనమాట. గంగ దగ్గరికి వెళ్ళి వ్యాస పూజ అయిన తర్వాత గంగలో స్నానం చేసి అప్పుడు గురు మహారాజ్ తిరిగి వచ్చి ప్రసాదం తీసుకునేవాళ్ళను. ఫస్ట్ ఇయర్లో నేను చేరినప్పుడు నా అదృష్టం ఏమో తెలియదు, కారులో ఎట్టో ఇరుక్కొని ఎక్కేసాను అనమాట. రెండో ఇయర్లో గురు మహారాజ్ గాడ్ బ్రదర్స్ వాళ్ళందరూ ఉన్నారు, కారులో ఎక్కడానికి కుదరకపోయేసరికి నేనేం చేశానంటే సన్నగా ఉండేవాడిని కదా, కారు ఎంత స్పీడ్ పరిగిస్తుందో దాంతో పరిగిస్తూ ఉన్నాను అనమాట. ఆయన గేట్ దాకా వెళ్ళేదాకా చూశారు, 4-5 సార్లు చూశారు. నేను తగ్గట్లేదు, కారు స్పీడ్ కంటే నేను కూడా పరిగిస్తాను అంటే నేను చిన్నప్పుడు మంచి స్పోర్ట్స్ మ్యాన్ లేండి, అది వేరే విషయం. సో అట్లాగే ఫాస్ట్గా పరిగిస్తుంటే ఇంకా అక్కడ చూసేసి ఆయన కారు ఆపమని చెప్పి ఆ నెట్ట ఒకటి ఎక్కించుకొని వదిలేటట్లేదు. అది ఎక్కించుకొని అక్కడ వెళ్తే ఆయన ఏం చేస్తారంటే గంగ దగ్గరికి వెళ్ళిపోయి పద్మాసనం వేసుకొని ఇటు కూర్చుంటారు అనమాట. మేమందరం ఏం చేయాలంటే ఆ గంగ మట్టి మెత్తగా ఉంటుంది కదా, ఆ పేస్ట్ లాగా ఉండే మట్టి అంతా తీసి గురు మహారాజ్ బాడీ అంతా పూసేస్తుంది, మొత్తం పూసేసేవాళ్ళం అనమాట. పూస్తే మట్టి బొమ్మలాగా కళ్ళ దగ్గర మాత్రం ఆయన ఇటు తెరిచి ఇటు చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. తర్వాత అంతా ఎండిపోయిన తర్వాత మమ్మల్ని అనేవాళ్ళు, నన్ను లాక్కెళ్ళి గంగలో పడేయండి అనేవాళ్ళు అనమాట. మేమందరం ఆయనేమో రానంటాడు, బలవంతంగా ఏడ్చుకొని వెళ్ళి గంగలో పోసి ఆయన్ని నెట్టేసి ఆ వాటర్ తోటి మళ్ళీ ఆ మట్టి అంతా కూడా క్లీన్ చేసి, అసలు అవన్నీ ఎట్టుంటుంది అంటే బృందావనంలో గోపబాలుతోటి కృష్ణుడు ఏ రకంగా హ్యాపీగా ఆ సమయాన్ని స్పెండ్ చేసేటువంటి వాడు అని చెప్పి మనం భాగవతంలో వింటామో, సేమ్ అదే రకంగా గురు మహారాజు ఆయన యొక్క శిష్యులతోటి అద్భుతమైనటువంటి ఆయన సాంగత్యాన్ని ఇచ్చి వాళ్ళని అడుగడుగునా కూడా వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేయాలా, ఎట్లా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలా భక్తిలో
అనేటువంటి దృక్పథం ఆయన. నేను గమనించింది ఒక్కటే, నేను మొన్న మాయాపూర్లో కూడా ఒకటి చెప్పాను. గురు మహారాజ్ ఏ రోజు కూడా ఆయన కోసం జీవితాన్ని గడపలేదు. ఆయన జీవితాన్ని 2 విషయాలకే గడిపారు. ఒకటేంటి అంటే ప్రభుపాదుల వారి ఆశయాలను నెరవేర్చాలా, రెండవది కృష్ణ భక్తిలోకి వచ్చినటువంటి భక్తుల్ని ఎట్లా ఎంకరేజ్ చేయడం కోసం. ఈ 2 కోసమే ఆయన జీవితాన్ని గడిపారు, కానీ ఆయన కోసం జీవితాన్ని ఎప్పుడు గడపలేదు. సో అట్లాగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం గురు మహారాజ్ది. మనందరం కూడా ఎంతో అదృష్టవంతులం. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, ఈయన ఎన్నో చెప్తున్నారు కదా, గురు మహారాజు ఇంద్రుడికి చెప్పి వర్షాన్ని కురిపించారు, లేకపోతే ఇంకోటి. గురు మహారాజుకి స్ట్రోక్ వచ్చినప్పుడు డాక్టర్స్, నేను పర్సనల్గా ఉన్నాను అది హిందూజా హాస్పిటల్లో, డాక్టర్స్ చెప్పింది ఏంటి అంటే ఇంపాసిబుల్ అన్నారు. ఇంపాసిబుల్, ఈ వ్యక్తి రికవర్ అవ్వడం ఇంపాసిబుల్ అన్నారు. ఇంద్రుణ్ణి రప్పించడం, ఇంకొకరిని చేయడం కాదనమాట. గురు మహారాజ్ ఏంటి అంటే మృత్యుదేవతకు బౌండరీ గీసి చెప్పారనమాట, అది దాటి రావద్దు, నా గురువుకి నేను ఇచ్చిన మాటల్ని నెరవేర్చాలా, అది అయ్యేంత వరకు కూడా నీ లైన్ అక్కడ, అది దాటి రావడానికి లేదు అని చెప్పి మృత్యుదేవతకే ఒక గీత గీసి దాని అవతల ఉండు, నా గురువు ప్రభుపాదుల వారికి నేను ఇచ్చిన మాట నెరవేర్చే వరకు నువ్వు నా ముఖం కూడా చూడడానికి లేదు అని చెప్పి మృత్యుదేవతకే ఒక బౌండరీ పెట్టి నిలబెట్టినటువంటి వ్యక్తి గురుదేవులు గురు మహారాజ్. पतित पवन गुरु महाराज की. He asked for half minute and he spoke for half an hour. This is not Tushti Mohan's program. This is Satya Gopinath's program. I think you are all very hungry, but we are giving you food from here. We are feeding the soul, we are polishing the jewel, because we are jewel, we are like diamond, being polished by the Mahamantra, by the devotional service, by glorifying Vaishnavas. Yes or yes? Yes. So I was planning to tell you one more mystic power, but I changed my mind. I'm just going to tell you 2 things that Srila Prabhupada said about Guru Maharaj. One time, Prabhupada's room has to be refurbished, and then Prabhupada has to sleep somewhere. So he went to the rooftop of the Lotus building to see where he sleeps. One room was for Bhavananda Maharaj, Bhavananda Prabhu, and one room was for Jayapataka Maharaj. Then Prabhupada goes to the room of Bhavananda Prabhu, and he sees the desk and 1 pencil and 1 paper. Clean, perfect, nothing is there. And then he goes to check the room of Jayapataka Maharaj. And it was full of maps, papers, books, guidebooks, elements. It was messy, full of things. And Prabhupada comes and says, now I can see where the work is done. ఒకసారి ప్రభుపాదుల వారు భవానంద మహారాజ్ తర్వాత గురు మహారాజ్ ఇద్దరు ఉండేటువంటి రూమ్స్ ఉన్నాయి, అక్కడికి వచ్చారు. భవానంద మహారాజ్ రూమ్కి వెళ్ళారు. ఒక పేపర్, ఒక పెన్సిల్ ఉండింది, ఇంకేం లేదు, క్లీన్గా ఉండింది. గురు మహారాజుల వారి రూమ్ దగ్గరికి వచ్చి తలుపు తెరిచి చూస్తే మ్యాప్లు, డిజైన్స్, పేపర్లు అన్నీ గందరగోళంగా ఉంది. అవన్నీ చూసి గురు మహారాజ్ అన్నారు, ఎక్కడ పని జరుగుతుందో ఇప్పుడు అర్థమవుతుంది నాకు అని చెప్పన్నారు. So Guru Maharaj was doing most of the work, preaching, agriculture, dealing with the Bengalis, dealing with the construction. He had many portfolios. Then Prabhupada said, oh, I know where is the work is done. And one time, they came with too many complaints about Guru Maharaj to Srila Prabhupada. They thought that Srila Prabhupada would chastise him. But you all guess what happened. He says, oh, you say Jayapataka, he says Jayapataka, that says Jayapataka, that department says Jayapataka. Means Jayapataka is doing many things. And he called Guru Maharaj. Listen, Jayapataka Maharaj, you better take rest 1 hour per day.
because you are going to spoil your health. Because everyone is saying because you are doing a lot of service. So you better take 1 hour nap a day. Guru Maharaj told me this in person. That Prabhupada told him to take 1 hour nap a day. You translate. సో ఒకసారి గురు మహారాజుల వారి మీద చాలా డిపార్ట్మెంట్ల నుంచి వచ్చి కంప్లైంట్లు ఇచ్చారనమాట. అప్పుడు గురు మహారాజుల వారు ప్రభుపాదుల వారు అన్నారంట, ఓ జయపతాక మహారాజ్, మీరు ఇన్ని కంప్లైంట్లు వస్తున్నాయంటే ఇంత ఎక్కువ సర్వీస్ చేస్తూ ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్లలో మీరే సర్వీస్ చేస్తూ ఉన్నారు, పనులన్నీ మీ ద్వారానే జరుగుతూ ఉన్నాయి. సో మీ ఆరోగ్యాన్ని చెడుపుకోవద్దు, అట్లీస్ట్ 1 గంటన్న రోజుకు పడుకో అని చెప్పి ప్రభుపాదుల వారు గురు మహారాజ్తో అన్నారు. Pankajangri and Janivas Prabhus both confirmed to me that they heard Srila Prabhupada saying, if I have to do the same service that Jayapataka Maharaj is doing, I would do it exactly the same. Who said that? Srila Prabhupada. Srila Prabhupada said, witnesses, Janivas Prabhu is witness, he says, if I have to do the same service that Jayapataka Maharaj is doing, I would do exactly the same. ప్రభుపాదుల వారు పంకజంగి ప్రభు, జన్నివాస్ ప్రభు వాళ్ళు విన్నారంట, జయపతాక మహారాజ్ చేసేటువంటి సర్వీసు నేను ఒకవేళ చేయాలంటే ఆయన ఎట్లా చేస్తున్నారో అదే విధంగా నేను కూడా చేస్తాను అని చెప్పారు. Srila Jayapataka Swami Guru Maharaj ki. So, because it is late, I will stop here. So maybe when I come next time, 6 months, 1 year, 10 years, I don't know. So we will have more stories to narrate and we have more things to share. But next time, don't put Tushti Mohan on Jayapataka Maharaj. You put Satya Gopinath and sometimes Tushti Mohan. We'll save some story about Jayapataka Maharaj. Yes or yes? So it's a combined sharing of exalted, special moments with His Holiness Jayapataka Swami Maharaj. Hare Krishna, Rajamundri, Yatra ki, Hare Krishna, C.C. Raha Gopinath. Prabhu, no, I have to translate. Yes, translate. Yeah. సో ప్రభుకి కొంచెం కోపం వచ్చేసింది. ఏంటంటే జయపతాక మహారాజ్, దృష్టి మోహన్ ప్రభు డిస్కోర్స్ అని పెట్టద్దు, సత్య గోపినాథ్ అని కూడా పెట్టండి, ఎందుకంటే ఆయన కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి. సో ఇద్దరి కాంబినేషన్లో నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు జయపతాక మహారాజుల వారి గురించి మాట్లాడతారు అని చెప్పి పబ్లిసిటీ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. But did you translate that Prabhupada said, if I have to do the same service, I told you said this? Yeah, I said this. Okay, are you all happy now? Can you all confirm that now you are much happier than when you came, more intelligent and more connected and grounded with Sri Guru and Sri Gauranga? Yes or yes? ప్రభు ఏమంటారంటే, మీరు వచ్చినప్పటికన్నా ఇప్పుడు స్థిరచిత్తంతో, కనెక్షన్ తోటి, మంచి ఫౌండేషన్ తోటి, గురు గౌరంగ పట్ల ఎక్కువ భక్తితోటి భావన కలిగిందా లేదా కన్ఫర్మ్ చేయమంటున్నారు. గౌరంగా గౌరంగా నిత్యానంద నిత్యానంద గౌరంగా. Hare Krishna. Jai Shri Krishna Chaitanya. Shri Krishna Chaitanya. Prabhu Nityananda. Prabhu Nityananda. Shri Advaita Gadadhara. Shri Advaita Gadadhara. Srivasadi Gaura Bhakta Vrinda. Srivasadi Gaura Bhakta Vrinda. Guru Maharaj told us that he heard from Srila Prabhupada that the Panchatattva Mahamantra is 1,000 times more powerful than any other mantra. That's why, because the most compassionate 5 divinities
we chant the Panchatattva Mahamantra to ask forgiveness and to prepare us to be qualified to chant Hare Krishna Mahamantra. God bless you. Hare Krishna. సో పంచతత్వ మంత్ర కొన్ని వేల రెట్లు ఏ మంత్రానికైనా ఎక్కువ. ఎందువల్ల అంటే అది కరుణతోటి మనకు అవకాశాన్ని కల్పిస్తుందన్నమాట. సో అందుకని చెప్పి మనం పంచతత్వ మంత్రం జపించి మనం హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తాం. చివరిగా ఒక్క విషయం చెప్తాను నేను. మనకు రామానుజ సంప్రదాయంలో కురేష మహాపూర్ణ శైవరాజు కోల్తుంగ విష్ణుతత్వం కాదు శివతత్వమే గొప్ప అని అంగీకరించమని చర్చ జరిపినప్పుడు వాళ్ళు వైష్ణవత్వం ఉన్నతమని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళిద్దరు కళ్ళు పీకేయమంటారు. మహాపూర్ణ కళ్ళు పీకేస్తే ఆయన ముసలివాడు, కురేష తీసుకొని శ్రీరంగానికి వెళ్తుంటారు. ఆయన అంటారు, నేను శ్రీరంగం దాకా రాలేను, నా వయసు అయిపోయింది, ఈ కన్ను మనకు చిన్న గాయమైతేనే ఎంత నొప్పి, కళ్ళు పీకేస్తే ఆ ముసలితనంలో నేను శరీరం వదిలేస్తాను ఇక్కడే అంటారు. అప్పుడు కురేష అంటాడు, ఈ అడవిలో శరీరం వదిలిపెట్టడం ఏంటి స్వామి, శ్రీరంగం పుణ్యధామం భూలోక వైకుంఠం, ఎట్లో కష్టపడి అక్కడికి తీసుకెళ్తానో అక్కడ శరీరం వదులుదురు అంటే అప్పుడు ఆయన అంటాడు, నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకున్నాను, ప్రదేశం ముఖ్యం కాదు చైతన్యం ముఖ్యము, పుణ్యతీర్థంలోకి పోయి పనికిమాలిన చైతన్యంలో ఉంటే మోక్షమేం రాదు, చైతన్యం ముఖ్యము. నువ్వు నన్ను ప్రశాంతంగా వదిలిపెడితే నా గురుదేవులైనటువంటి యమునాచార్యుల వారి పాదపద్మాలను స్మరిస్తూ నేను శరీరాన్ని వదిలిపెడతాను, నన్ను ప్రశాంతంగా వదిలే కురేష అంటాడు. సో ఒక శిష్యుడి యొక్క జీవితం విజయవంతం ఎప్పుడవుతుంది అంటే ఆ గురువు యొక్క పాదపద్మాలను స్మరించినప్పుడు అన్నమాట. సో అందువల్ల వారి యొక్క కృప వల్ల మనకు ఆధ్యాత్మిక జీవితం లభించింది. రోజులో కొంత సమయమైనా కానీ ఆయన ఎట్లా సంతృప్తిపరచాలా, ఆయన ఆశయాల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా అని మనం ఆలోచించాలా. సో అందుకని నేను లాస్ట్ టైం వ్యాస పూజ అప్పుడు అక్కడ గురు మహారాజ్కి ఎవ్రీ మంత్ 10,000 పుస్తకాలు వితరణ చేయమని ప్రభుపాదులు వారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంట. సో వాళ్ళు అడిగారు, మీ టెంపుల్ నుంచి కూడా ఏదైనా స్పాన్సర్ చేయండి అని చెప్పి నేను అది విషయం ఇక్కడ ఫోన్ చేసి చెప్తే ఎవరో మాతాజీ 501 బుక్ ఆమె ఒక్కరే స్పాన్సర్ చేశారంట. రాధికా మాతాజీ ఉన్నారా వారు ఇక్కడ? ఓకే. సో ఆమె కోసం ఒకసారి అందరు కూడా హరే కృష్ణ మంత్రం చెప్పిస్తాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో Prabhuji, we are all very thankful to you. Because of your presence, we were able to remember the pastimes of Guru Maharaj and we could develop the dearmost feeling for Guru Maharaj. We are so thankful and we request you, whenever you have time, whenever you come to India, please come to Rajamandri. This is our father's house, Radha Gopinath temple. Guru Maharaj is our father and anytime you can come here and stay and share your feelings towards Guru Maharaj and inspire us. Hare Krishna. Haribol, thank you very much. Thank you so much. Gauranga! Gauranga! Thank you very much, Prabhus, God brothers and God sisters, for allowing me to serve you, in this way, in this form, which is glorifying Vaishnavas and remembering always the beautiful moments with Guru Maharaj. Guru Maharaj told me, let me just say one thing, 2, 3, maybe 5 years back, Guru Maharaj, I offered my Vyasa Puja at night, during the night part of the Vyasa Puja, and I said,
Guru Maharaj is here with us because of his intense desire to serve Srila Prabhupada. But then Guru Maharaj, it seems he didn't like it. You are not covering the lens? You are not covering the lens? No. No, Shut it from down. lens better. So, then Guru Maharaj at night, after the safari dance, he asked me to give him the mic. I give him the mic, and Guru Maharaj said, I am not here because of my intense desire to serve Srila Prabhupada. I am here because of the prayers of the devotees. So this is what we have to do. We have to pray and chant, so Guru Maharaj stay with us more and more. And this is because he doesn't want to take credit for himself, but he wants to give the credit to all of you from the world over. Hare Krishna, God bless you. Thank you very much. హరే కృష్ణ. అర్థమైందా? గురు మహారాజు వారు చెప్పారంట, ఆయన గొప్పతనం ఆయన ఇక్కడ ఉండడానికి ఆయన మీద తీసుకోకుండా నేను ఇక్కడ ఉన్నాను ఇంకా అంటే మీ భక్తుల యొక్క ప్రార్థనల వల్ల నేనున్నాను అని చెప్పి ఆ క్రెడిట్ని తన శిష్యులకు భక్తులకు ఇవ్వడానికి ఆయన ప్రయత్నించారనమాట. సో అంత ఉన్నతమైనటువంటి ఇదనమాట. మనందరం కూడా భగవంతుడిని ప్రార్థన చేయాలా, ఇంకా ఎక్కువ కాలం గురు మహారాజ్ మనతోటి ఉండాలా అని చెప్పి తర్వాత శివానంద నిమాయ్ ప్రభు ఒక స్టేట్మెంట్ చెప్పారు నా దగ్గరికి వచ్చి. ఏంటి అంటే, మొన్న వ్యాస పూజ రోజు, ఆ రోజు మేము వ్యాస పూజలాగా లేదు, ఈ రోజే నిజమైన వ్యాస పూజలాగా ఉంది అని చెప్పారు. హరే కృష్ణ. సో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ డే డిసైపుల్కి ఏంటి అంటే కృష్ణాష్టమి కాదు, నరసింహ చతుర్దశి కాదు, రాధాష్టమి కాదు, కాదు, గురువు యొక్క జన్మదినం అన్నమాట. సో ఎందువల్ల అంటే ఆ గురువు మనకు అవన్నీ కూడా ఇచ్చారు, వాటిని ఈరోజు అనుభవిస్తున్నామంటే గురువు యొక్క కృప వల్ల. సో అందుకని ఇప్పుడు కూడా గురువుకి మనం రుణపడి ఉండాలా. సో ప్రభుకి చాలా థ్యాంక్స్ చెప్పాను. సో భవిష్యత్తులో కూడా ప్రభుజీని వచ్చి మనందరికీ కూడా సాంగత్యం ఇవ్వమని. జయ శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ కి, జయ శ్రీ శ్రీ जगन्नाथ बलदेव सुभद्रमाय की, गोविंद श्रीनिवास की, गौर निताय की, हरिनाम संकीर्तन की, निताय गौर प्रेमानंदे हरि हरि बोल. లాస్ట్ లో ఒక స్పెషల్ ఈవెంట్, అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చేయండి, మాతాజీలు ఇక్కడ నిలబడండి. విల్ హ్యావ్ ఎ గ్రూప్ ఫోటో. ఇవి క్లియర్ చేస్తాం. I am here for a few minutes. Who wants to talk to me? I'm ready. అవునా? ఈ చైర్లు రెండు ఇక్కడ ముందు వేసేయండి. 1 minute, Mataji. Stand here. చైర్లు ముందు. గురు మహారాజ్ ఫోటో కూడా రావాలి. Take a picture for her. గురు మహారాజ్ ఫోటో పట్టు.